కదిలించుకుంటున్నాను సార్. ఓకే. ఎస్ ఎస్. అలా ఉండింది. అంత బాగుంది సార్ అసలు. అవును. వెయిట్ అనేది లేదు, ఏం లేదు సార్. అసలు తేలిక అసలు ఎట్లా ఉండిందో అంత ఇదిగా ఉండింది సార్ బాడీ. ఎస్. ఆల్రెడీ మీరు కొంచెం ప్రాబ్లంతో ఉన్నారు కాబట్టి టోటల్ బాడీ అంతా లైట్ అయిపోయింది. ఎస్. అవును సార్. అది ఫీవర్ అసలు తగ్గిందా మేడం? రిలీజ్ అయిపోయింది అన్నమాట. రిలీజ్ అయిపోయింది అయిపోయింది. మేడం. మేడం నేను ఒక్క టాబ్లెట్ వేసుకోలేదు మేడం. ఎస్. ఓకే మేడం. నిన్న కూడా మా అబ్బాయి, మా అమ్మాయి వీళ్ళంతా టాబ్లెట్ వేసుకోమంటే వేసుకోవట్లేదు అని అంటే, నాకు తగ్గిపోద్ది ఏం లేదు అనేసి అన్నాను మేడం. అసలు అంతే మేడం. ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు మేడం నేను. మెడిటేషనే మనకు మెడిసిన్ మేడం. అవును. అదే సార్, గాడ్ ప్రామిస్ సార్, నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు ఫీవర్ కి. గ్రేట్ గ్రేట్ మేడం. సూపర్. అస్సలు వేసుకోలేదు. వెరీ గుడ్. కానీ ధ్యానంలో మాత్రం కూర్చుంటూనే ఉన్నాను. కరెక్ట్ చాలా మేడం. చాలా బాగుంది. ఎస్. చాలా బాగుంది సార్ అసలు. థ్యాంక్ యూ మేడం. సూపర్. చాలా బాగుంది. అందరూ అద్భుతమైన అనుభూతుల్లో ఉన్నారు. చెప్తాను. చాలా చాలా మేడం మేడం ఇప్పుడు తెల్లని కాంతి అన్నప్పుడు నాకు గుర్తొచ్చిందండి. ఒక చోట అయితే మన బల్బు ఉంటుంది, బల్బుకి ఫ్రేమ్ ఉంటుంది కదండి ఇలా అవును. పెద్దగా. ఆ, దాని చుట్టూతా ఓకే. నాకు అవును. అలా ఒక తెల్లని కాంతి, అదంతా తెల్లగా కాంతిగా కనపడింది సార్. ఎస్. ఫోకస్ అయింది. ఎస్. గుడ్ గుడ్. చాలా బాగా కనపడింది. బల్బు చుట్టూతా ఫ్రేమ్ ఉంటుంది కదా దానికి. ఒక అవునవునవును. ఏదైనా అలా పెట్టినప్పుడు అవునవును. ఫ్రేమ్ ఓకే. తో సహా నాకు మొత్తం కాంతిగా కనపడిందండి. ఎస్. బాగా కనపడింది. ఇప్పుడు మేడం అంటుంటే నాకు గుర్తుకొచ్చింది. అవును. సార్ మీరు చెప్పినప్పటి నుంచి మా ఇంట్లో ఏం మేడం? కాఫీ కాఫీ ఇవ్వట్లేదు సార్. జామాకు అది కలిపిస్తున్నాను సార్, అందరికి నేనే చేసి ఇస్తున్నాను. వెరీ గుడ్ మేడం. అది నేనే వచ్చి నేనే అది ఆకంతా కడిగి ముక్కలు చేసి నేనే కాల్చిస్తాను సార్. ఎస్ మేడం. ఓకే 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 మేడం. ఇప్పుడు మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి వాటికి బాగా పనిచేస్తుంది అది. కాకపోతే నేను తాగకూడదు కదా సార్. అవునండి. మీరు తాగొచ్చు మేడం. టేస్ట్ చేయండి, తప్పు లేదు మేడం. సార్. మేడం మీరు సార్. ఒక్కొక్కటిగా శాంపుల్ గా చూడండి. ఆ, ఆ స్టేజ్ నుంచి బయటికి రండి. లోపల మార్పులు జరిగిపోయినాయి. సార్. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి కొంచెం టేస్ట్ చేయండి. ఏమి కాదు. నేను సార్. ఇట్లాగే ఒక ఆమెకి ఆ టోటల్ గా అసలు కనీసం వాటర్ తాగిన ప్రాబ్లం అండి. ఆ, అసలు ఎంత అంటే ఆవిడ 2 టైమ్స్ సూసైడ్ చేసుకోపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నమాట. వాళ్ళ వాళ్ళ హస్బెండ్. ఇంకా సార్. పాపం అంటే ఫస్ట్ డెలివరీలో ఆవిడకి ఈ కోల్డ్ ప్రాబ్లం వచ్చిందన్నమాట. చెప్తే ఉమ్, ఆవిడ ఏడుపు ఎంత ఏడుపు అంటే నరకం అనిపిస్తుంది. అంటే టోటల్ గా ఆవిడకి ఒక్క క్షణం కూడా ముక్కు ఆగేది లేదండి. సార్. ఏది పడేది కాదు. ఘోరం మాట. ఒక్క తిండి తినలేక చాలా చాలా ఇబ్బంది పడేది. అటువంటి ఆమె నా దగ్గరికి వచ్చినప్పుడండి ఇంకా ముక్కు కారుతూనే ఉంది. ఆ, లాస్ట్‌కి ఆవిడ వంట చేసేటప్పుడు కూడా అందులో పడిపోయేదంట. అది. సార్ పడిపోతుంటే చెప్పారు అసలు సార్. మనసు చెప్పారు. సహకరించక ఏం చేయాలో చెప్పలేక ఇంట్లో ఉంటే ఆయన కూడా ఇంకా ఏంటంటే ఇంకా ఏం చేస్తామని చెప్పి ఆయన అలా ఊరుకున్నారు. తర్వాత నా దగ్గర క్లాస్ రావడం జరిగిందండి. సో సార్. అద్భుతంగా మెయింటైన్ చేసుకున్నారు. చాలా బాగా చేసింది. ఎవ్రీడే గంటన్నర 2 గంటల వరకు చేసేదండి. విత్ సార్. ఇన్ 1 వీక్ లోనండి. 1 వీక్ లో ఏదైతే జలుబులా ఉందో అదంతా ఆగిపోయింది. ఓకే. సార్, విత్ 3 మంత్స్ ఇది జలుబు 41 వల్ల డేస్. కాదు సార్. ఏం మేడం? జలుబు అంటే దీని కని కాదు. అంటే డాక్టర్ ఏంటంటే మెటల్ వాల్ పెట్టారు కదా, ఆకు సంబంధించింది ఏది వద్దు అని అన్నారు కదా. ఉమ్. అది సార్ నేను చెప్తున్నాను. మెటల్ వాల్ వల్ల అంత ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నానే. ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ వెళ్తది. కానీ బట్ దీంట్లో ఈ ఐరన్ కంటెంట్ ఇవన్నీ ఉండవండి. ఐరన్ సార్. కంటెంట్ ఏదైతే ఎక్కువ తీసుకుంటే మీకు ఏంటంటే మెటల్ వాల్ కి దానికి రస్ట్ పెట్టేదానికి ఏదైనా ఛాన్సెస్ ఉంటుందేమో అని చెప్పడం జరిగింది. ఎనీ సార్. ఒకసారి కన్సల్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి అడిగి ట్రై చేయండి. ఓకే అండి. ఓకే సార్. కే విటమిన్ సంబంధించింది ఏది తినకూడదు అన్నారు సార్. అవును. ఎస్. అది వద్దన్నారు సార్. ఓకే. ఆకుకూరలు అసలు వద్దన్నారు. కానీ మీరేంటంటే లైట్ గా తీసుకోండి అని అన్నారు కదా, అప్పటి నుంచి లైట్ గా వేసుకుంటాను సార్. ఎస్ మేడం.
ఈ వాటర్ తీసుకోవడం మీకు ఏం తప్పులేదు మేడం. ఇది ఏమవుతుంది, డైల్యూట్ అయిపోద్ది. ఓకే. ఇది డైల్యూట్ అయిపోద్ది లోపలికి, మనకి యూరిన్ దీంట్లో పోతుంది మేడం. సరే. ఏదైతే మినరల్స్ అయి ఉన్నాయో లేకపోతే అందులో ఏదైతే ఉందో అది మాత్రం మనకు అందుతుంది. ఓకే, బ్లడ్ లో డైల్యూట్ అయిపోద్దండి, కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు 99%. ఇంకా ఐరన్ కంటెంట్ ఉన్నవి మాత్రమే మీకు ప్రాబ్లం రావచ్చు మేడం ఎక్కువ. అదే అదే సార్. ఒకసారి నెట్ లో కూడా చూడమని పాపాలు ఉన్నారు కదా, ఒకసారి చూసి దాని తాలూకా ప్రభావం ఏదైనా ఉంటే ఒకసారి సెకండ్ ఒపీనియన్స్ కూడా తీసుకోండి. సార్. ఒపీనియన్స్, ఆల్టర్నేట్ ఒపీనియన్స్ కూడా తీసుకోండి. అప్పుడు అయితే ఆ స్థితిలో కరెక్టే చేసినప్పుడు, ఆపరేషన్ సర్జరీ చేసినప్పుడు లేకపోతే ఆ బాగా పెట్టినప్పుడు ఆ సమయం ఒక 1 year వరకు 2 years వరకు అనిపించవచ్చు. బట్ ఇప్పుడైతే మారుతుంది. ఒకసారి సెకండ్ సజెషన్ తీసుకోండి. ఆన్లైన్ లో కూడా మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ లో కన్సల్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారండి. ఆన్లైన్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సీనియర్ డాక్టర్స్, అబ్రాడ్ డాక్టర్స్ కూడా ఉంటారు. సో మీరు క్వశ్చన్ పెడితే అది కూడా ఆన్సర్ ఇస్తారండి. అది సరే సరే సో సార్. అలా కూడా మీరు సజెషన్ తీసుకోండి, సెకండ్ ఒపీనియన్. ఓకే అండి. ఓకే. ఓకే సార్. ఎస్, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ, థ్యాంక్ యూ. ఎస్. ఓకే మాస్టర్స్, ఇంకా పావని మేడం, ఎస్, ఆదమ్మ గారు, బాబురావు వెళ్ళిపోయారా మరలా? ఓకే, ఇందాక నుంచి ఇచ్చాను. పావని మేడం. ఆత్మ ప్రణామములండి. మేడం. ఆత్మ ప్రణామములండి. ఎస్. చాలా చాలా బాగుందండి. కొద్దిగా లేట్ గా వచ్చినా సరే నాకు ఎనర్జీ మాత్రం బాగానే వస్తుందండి. ఆ ఓకే. టైం కవర్ చేసుకుంటున్నానండి. అయిపోయిన తర్వాత కూడా మిగతా లేవబుద్ధి కాక అలా కూర్చొని ఆ టైం కవర్ అయిపోతుందండి. లేటు టైము తర్వాత కవర్ అవుతుందండి. ఓకే. ఓకే. తర్వాత మీకు అంటే ఇప్పుడు ఈ రోజు కాదండి, చెప్దాం అనుకుంటున్నాను. అప్పుడు మాట్లాడే టైం అప్పుడు మర్చిపోతున్నాను, తర్వాత గుర్తు. ఒక రోజు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి నా ముందు మఠం వేసుకొని కూర్చున్నారండి. నేను అనుకుంటున్నాను, ఇదేంటి ఇలా వచ్చి కూర్చున్నారు, చదువుకుందాం, ఏమైనా చదువుకుందాం అని కావాలి, లలిత శాస్త్రాలు అవి చదువుకుంటాం కదండి మామూలు దసరాలో అదేమో, అలా ఏమైనా చదువుకుందాం అని కావాలి వచ్చారు అని నేను అనుకుంటున్నానండి. ఓకే. ఇంకా ఏంటంటే వచ్చాయి కానీ అవన్నీ గుర్తులేదండి, ఇది మాత్రం గుర్తుంది నాకు. ఓకే. పెద్ద వయసు ఇద్దరు వచ్చి నా ముందు దగ్గరగా మఠం వేసుకొని వచ్చి కూర్చున్నారు. ఎస్, ఎస్. ఓకే, ఓకే, ఓకే అండి. మంచి అనుభవం, బ్యూటిఫుల్. అంటే యాస్ట్రల్ మాస్టర్స్ వస్తారండి మన దగ్గరికి. అంటే మన సాధన బట్టి ఓకే మన దగ్గరికి వస్తూ ఉంటారు మాస్టర్, ఎప్పుడు వస్తారు, యాస్ట్రల్ గా వస్తుంటారు మనకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో అందుకని ఏంటంటే జరిగినట్టుగా అనిపించిందండి. ఎస్, రియల్ గానే మీకు అలాగ అనిపిస్తుంది. బ్యూటిఫుల్, మంచి అనుభవం, గ్రేట్. వాళ్ళు మన దగ్గరికి వచ్చి దగ్గర కూర్చోవడం అనేది చాలా గ్రేట్ అది. కూర్చుంటే ఇలా కూర్చున్నారంటే వాళ్ళు ఎవరో ఏంటో నాకు పోలికలు అయితే కనిపించలేదు. ఉండదు, అవసరం లేదండి, అలా అవసరం లేదు. అయితే లలితది ఏమైనా చదువుకుందాం అని కావాలి వచ్చి కూర్చున్నారని నాలో నేను అనుకుంటున్నాను. మీరు అలాగ అనుకున్నారు, కానీ వాళ్ళు మనకి వచ్చారు అంటే జనరల్ గా ఈ ధ్యాన పరంగా ఉన్న మాస్టర్సే మన దగ్గరకు వస్తారండి. మీరు భక్తి భావంలో ఉన్నంత వరకు ఏమి ఉండవు జనరల్ గాను. ఈ ఓన్లీ యాస్ట్రల్ గా ఉన్నప్పుడు మాత్రమే మనకి వాళ్ళే మన దగ్గరికి వస్తారు. మనం 100% అయితే వాస్తవం ఇది. ఇవన్నీ మనం రియల్ గా అన్ని చూసేసాం చాలా వరకు అనుభవాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సరే, ధ్యానం అయితే బాగుంటుంది. సరే, ఇంక లేచిపోదాం అన్న టైంలో మళ్ళీ ఒళ్ళంతా తిమ్మరిగా ఎనర్జీ ఏంటో మరి లేవాలనిపించలేదు. తిమ్మిరి ఉంటదండి. అంటే అప్పటికప్పుడు మళ్ళీ అలా జమ్ అన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. అలా లేచిపోదాం అన్న టైంలో మళ్ళీ అలా అనిపిస్తుందండి. అవును. లేకపోతే కాక మళ్ళీ కాసేపు ఉండిపోతున్నాను. అలా 2-3 సార్లు అవుతుందండి. ఓకే అండి. ఎస్, ఏం పర్లేదు. ఓకే మరి థ్యాంక్ యూ. ఆ ఎనర్జీ ఉన్నప్పుడు అట్లాగే ఉంటది, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంటదండి. అవునండి, చెప్పినట్టుగా ఉంటది. ఎనర్జీ ఎక్కువ పాస్ అయినప్పుడు మనకు అలా ఉంటది. బ్యూటిఫుల్, మంచిది. అలా ఉండడం కూడా చాలా మంచిది. యాక్చువల్ గా డాక్టర్ పరంగా అయితే తిమ్మిరి ఎక్కితే మంచిది కాదంటారు, కానీ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే తీసుకుని శరీరం అంతా తిమ్మిరెక్కుతుంది. అది మాత్రం రావాలి కూడా. ఆ టైంలోనే
హీలింగ్స్ జరుగుతాయి. లేచిపోతాము అనే టైంలో మళ్ళీ వస్తుందండి. ఆ, అది మనకి ఆ టైంలో హీలింగ్స్ జరుగుతుంటాయి అన్నమాట. శుద్ధి జరుగుతూ అవును. ఉంటది. ఎస్, ఉమ్, కాస్మిక్ ఎనర్జీ ఉన్నప్పుడు. ఓకే, అవును సార్. రావటం మంచిదే. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సాయి కుమార్ మేడం, అంతా. ఎస్ సజెషన్ వచ్చి బాగా అవుతుంది. ఎస్ ఇదే మెయిన్ అండి. ఇక్కడ ఇదందరూ తెలుసుకుంటూ ఉంటే బాగుంటది. నో ఎస్ మా డౌట్స్, నో క్వశ్చన్ అలాగైపోవాలి. ఎస్. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. ఎస్, రోజు ఎవరు కదలట్లేదండి, ఇంకా ఉన్నారు, ధ్యాన స్థితిలో ఉన్నారు చాలా మంది. నాకు ఈరోజు నేను కంప్లీట్ గా ఉండి లేచాను కూడా. కాంతి చాలా బాగా ధ్యానం, అనిపించింది. కాంతి ధ్యానం చేసాం. ఇంకా చాలా 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 ఎక్కువ హైయెస్ట్ ఎనర్జీ. ఇంకా అట్లా రాలేదు. చాలా బాగుంది. చాలా చాలా ఎక్కువగా రావడం జరిగింది. బ్యూటిఫుల్. ఎస్. బాగుంది, చాలా బాగుంది. ఓకే 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 అండి, పౌర్ణమి సార్ వస్తుంది, బాగా సాధన చేయండి చక్కగా. ఎస్ సార్ ఎస్. 7వ అవును, తారీఖు పౌర్ణమి. మీరు ఏమైనా పౌర్ణమి డేట్ తీసుకుంటారండి? మీరు 8 నేను కావాలా కష్ గారికి? రేపు మీకు కావాలా 7వ 8? తారీఖు 7వ తారీఖు అండి. మీకు కావాలంటే టైం పెట్టించుకుంటానంటే ఎవరికి చెప్పను, 8కి చెప్తా ఎవరికైనా. కొత్త వాళ్ళు తీసుకురండి మేడం. ఇతుంది అయిపోతుంది, ఉందాం. 3 days అయిపోతుంది. ఆ, తీసుకురండి, మీరు పర్వాలేదు. ఓకే అంటే ఎవరైనా తీసుకురండి మేడం, మంచి నాలెడ్జ్ తీసుకుందాం అందరి దగ్గర. ఓకే, మనం ఇప్పుడు ఇస్తున్నాం ఓకే. ఇంకా. అలా అయితే ఆ, అయితే ఆ రోజు నైట్ మెడిటేషన్ ఎట్లా నైట్ ఎట్లాగా మనం ధ్యానం చేస్తున్నాం కదా, నైట్ ఎలాగ ఉంటుంది మన నైట్ ఎలాగ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అలా లేదు. చేద్దాం. ఎస్, రైట్ రైట్. ఓకే ఓకే అండి. ఎస్, థ్యాంక్ యూ. Thank you very much. ఓకే. సార్ మేడం సత్యం గారు. సార్ నాకు నైట్ ధ్యానం చేసి కొనుక్కున్నాక మా మామగారు వచ్చినారు. మావి ఆవులు ఎద్లంతా ఉండింది. ఓకే ఒక ఎద్దు బాగా కనబడింది సార్. మా మామగారు మాట్లాడలేదు. ఓకే మా మామ ఆవులు ఎద్లంటే చాలా ప్రీతి, వాళ్ళకి ఇష్టము. ఓకే వాళ్ళను ఎద్లు 2 దూడలు మాత్రం కనబడింది సార్ రాత్రి. ఓకే 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 అమ్మా. బాగా పొద్దున్నే వచ్చేసి నేను లేసే తలకే మీరు క్లాస్ కి రెడీ అయ్యింటే అట్లెక్కు కొనేస్తుంది సార్. ఓకే ధ్యానానికి బాగా కుదిరింది. ఓకే. ఈ తేకులు మాత్రం వస్తా ఉంటుంది సార్ నాకు. అవును, తేకులు చాలా వచ్చింది. ఎనర్జీ. ఎస్ ఎస్, అవును. ఆ, ఇది వచ్చేసి నేను శనివారము నైట్ భోజనం తినేది సార్. ఓకే, అవును. ఓకే 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 అండి, పొద్దు నేను తినేది. అవును. ఓకే అమ్మా. ఫుల్ ఎనర్జీ ఉంటుంది సార్. నువ్వు ఎంత పర్యటనను భోజనం కావాలనిపించలేదు. నిద్ర లేకుండా కూడా ఉంటాను. వెరీ గుడ్. చాలా బాగా అయింది సార్ నాకు. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇది మేము బీపీ మాత్రం తింటా ఉంటాం సార్. అవును. 20 ఏళ్ళు ఇంకా బీపీ మాత్రం తింటా ఉంటుంది. ఇప్పుడు 1.5 ఏడాది ఇంకా బీపీ మాత్రం తింటా లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ కూడా మీ మాదిరి బాగా ఇది చేసినాడు. ఓకే అమ్మా. మా ఆయన కూడా షుగర్ ఉండింది సార్. వాళ్ళు 101 kg ఉండింది. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఆయన ధ్యానం చేసుకుంటా ఉన్నారు. ఆయన వచ్చి ఇప్పుడు 80 kgలకు వచ్చిన్నారు. ఓకే మాకు సూపర్ గా అయింది సార్. ఈ మెడిటేషన్ క్లాస్ సిక్కింది మాకు. ఎంతో పుణ్యము. ఓకే 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 అమ్మా. నాకు అలర్జీ ఇది చాలా ఉంది సార్. కఫ చాలా ఉంది సార్. పోతాయి అమ్మా, అన్ని పోతాయి, ఏ ప్రాబ్లం లేదు. ఓకే అమ్మా, అన్ని పోయింది సార్. అన్ని పోతాయి, ఏం ఉండవు. మాకు ఎంత పుణ్యం చేసింటున్నా సార్ నాకు సిక్కేదానికి. అదృష్టం సార్. ఎంత జ్ఞానం మెడిటేషన్ క్లాస్ సిక్కిందే ఎంత అదృష్టం సార్. ఎస్ మ్యామ్, ఎస్ ఎస్ ఎస్. చాలా డిప్రెషన్ కే పోయింది సార్ నేను. ఓకే మా మా కొడుకు కొంచెం పెండ్లైన 1.5 నెలకంతా యాక్సిడెంట్ అయ్యి మా కొడుకు ఇప్పుడు బతికి ఇదైంది. ఎంత పుణ్యం సార్. దాన్ని ఇంకా డిప్రెషన్ కే పోయింది. ఓకే ఓకే అమ్మా. ఎస్ ఎస్. చాలా అలర్జీ అయిపోయి చాలా చాలా బాధ అయిపోయింది. ఇప్పుడు అంతా బాగా అయింది సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధ్యానం అంత అద్భుతంగా తయారు చేస్తుంది, తప్పదు. ఓకే సార్ అమ్మా. అవును సార్. మా కొడుకు చేస్తా ఉండరు. అవునమ్మా. ఓకే
మా కొడుకు ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఓకే అమ్మా. ఎస్ ఎస్. ఇప్పుడు బాగుంది సార్ అంతా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఆ, అండి. ఎస్. ఆ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మీబాయి మేడం. ఆత్మ ప్రణామాలండి కుటుంబ అక్క. సభ్యులందరికీ కూడా. చెప్పడానికి ఏముందండి, అసలు మొత్తం డీప్ లోనే ఉన్నానండి అసలు. Yes. మీరు రిలాక్స్ అని చెప్పింది కూడా వినిపించలేదు. అవునవును చూశాను. వామ్మో. అయితే ఈ చనిపోయిన వాళ్ళు వస్తున్నారండి, భోజనాలు, ఈ ఫంక్షన్, మామూలుగా జీవించి ఉన్న వాళ్ళు, ఓకే. మొత్తం చాలాసేపు అదే ఉందండి. ఎస్ ఎస్. ఓకే. మీరు మా ఈసారి దగ్గర చుట్టాలు. రానియండి, వస్తారు వెళ్ళిపోతారు హ్యాపీగా. మనం అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నాం. ఓకే. సో అవును. ఆ ఎనర్జీ మనం ఉన్నవే మంచిది కాబట్టి వాళ్ళు రావడం జరుగుతుంది. దానివల్ల మన చెడైతే ఏమీ కాదు. అదేలేండి. ఆ చెడైతే ఏమీ కాదు. వస్తారు హ్యాపీగా వెళ్ళిపోతారు. ఓకే. నెక్స్ట్ నుంచి ఇంకా బాగుంటుంది మీకు. ఎస్. ఆ మధ్య మధ్యలో మీ వినిపిస్తున్నాయి కానీ అవి ఏం గుర్తుంటం లేదు. మీ మనము వాయిస్ వినపడుతుంది. ఒకటి మేడం. ఎస్, మీరు యాస్ట్రల్ గా వెళ్తున్నారు. అవును. మీరు యాస్ట్రల్ గా వెళ్తున్నారు. వాళ్ళ మార్గం దగ్గర మీరు వెళ్ళి చూసి వస్తున్నారు. అది ఆహా, వామ్మో. యాస్ట్రల్ వరల్డ్ లో ఉన్నారు. ఆ యాస్ట్రల్ వరల్డ్ లోనే మీరు ఆ సూక్ష్మ శరీరాన్ని చేస్తున్నారు అన్నమాట. ఇది ఫస్ట్ లో అసలు ఏమి, ఇదివరకు ఏమీ లేదండి. ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి ఎస్. అప్పుడప్పుడు మన చనిపోయిన మనసు. వాళ్ళు రావటం, ఈ భోజనాలని ఫంక్షన్లని వాళ్ళతో పాటు కలిసి ఉంటాం. ఎస్ ఎస్. అవును. అదంతా కూడా రియల్ గా ఉన్నట్టుగా, రియాలిటీగా కనిపిస్తుంది. Yes. జీవించున్నట్టుగా కనిపిస్తుంది. అవును, కరెక్ట్. మీరు అందులోకి వెళ్తున్నారు. Yes. కాబట్టి ఏం కాదు, అసలు ఏ ప్రాబ్లం ఉండదండి. ఆస్ట్రల్ మాస్టర్ అదేలేండి. రావడం చాలా మంచిది. వాళ్ళంతా కాంతి స్వరూపులే, అదంతా కూడా దివ్యాత్మ స్వరూపులు వాళ్ళంతా కూడా. ఓకే. వాళ్ళతో పాటు మనం కలిసి ఉండడం మన అదృష్టం ఒక రకంగా. ఎప్పటికీ వస్తున్నాము వెళ్తున్నాము అంటే మనం అద్భుతమైన ఆ స్థితికి వెళ్ళాం కాబట్టి అక్కడ వెళ్ళగలుగుతున్నాం. వాళ్ళ దగ్గరికి అదేలేండి. వెళ్ళగలుగుతాం. అది లేకపోతే రారండి, కనిపించరు వాళ్ళు కూడా. ఓకే అండి. అదేలేండి. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది సారు, ఇది ఆ బీపీ నిన్న పద్దాకా ఉందండి, సాయంత్రం దాకా. ఆ చాక్లెట్లు తెప్పించుకొని తిన్నాను. ఓకే అండి. ఎస్. రాత్రి దాకా ఉన్నది అట్లనే. అంటే అప్పుడప్పుడు చెకప్ చేపించుకుంటున్నా, అది మిషన్ తోటి. అంటే ఆ, కళ్ళు తిరగటం లాగా ఉందండి. నీరసంగాను తలకాయ అంతా తిరుగుతుందండి. ఉమ్, తలకాయ తిరగటం, కళ్ళు తిరగటం. ఉమ్. అది 65 ఉంటుంది లోపలిది, పైది 145 దాకా ఉందండి నిన్న. 65. ఓకే. ఆ చాక్లెట్లు తెప్పించుకునేసరికి రాత్రి అయింది. అవి చిన్నగా పిల్లలు తినేవి ఉంటాయి చూడండి, అట్లున్నాయండి. అవి వేరే ఇంకేం అవును. దొరకలేదు పెద్దవి. ఓకే. ఎస్ ఎస్. అంటే కాఫీ ఫ్లేవరే ఉందిలే కానీ అవునండి. అవి ఒకసారి మీది తీసుకున్నప్పుడు అది ఒకసారి ఫోటో తీసి నాకు పంపించండి. ఏంటదండి? మీరు యాప్ బీపీ తీసుకుంటున్నారు కదా, ఆ అది మీకు మీ దగ్గర ఇంట్లో ఉండి తీసుకుంటున్నారా మెజర్మెంట్? అది చెక్ చేసుకోవడం. ఇంట్లో చెక్ చేసుకోవటమేనండి. ఎస్ మేడం. అది డిస్ప్లే ఉంటుంది కదండి, ఆ కనిపిస్తే కదా ఫోటో తీసి నాకు ఒకసారి పంపించండి. అందులో హార్ట్ బీట్ ఉంటుంది, పల్స్ ఉంటుంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. దాంట్లో ఆహా. 3 ఉంటాయి మేడం అందులో. సో నాకు ఏదో అంటే మీకు కనిపిస్తుంది కదా, విజువలే కదండి, చిన్న మెషిన్ కదా అది. అవునవును, అదే మామూలుగా ఇదివరకు పాతవి కాకుండా కొత్తవి వస్తున్నాయి చూడండి. అది. ఎస్, అదే మేడం. అదే పంపించండి, ఫోటో పంపించండి నాకు. అది తీసుకున్నప్పుడు అది లాస్ట్ లో డిస్ప్లే కనిపిస్తుంది ఎంత అయితే వచ్చిందో. ఆ డిస్ప్లే నాకు ఫోటో తీసి పంపించండి ఒకసారి. అది హార్ట్ అంటే బీట్. తీసిన చెప్పండి. ఆ డిజిటల్దే కదండి, కాదా? అంకెలు కనిపిస్తాయి కదా మేడం. చూపించండి, పర్వాలేదు. మా పాప మాట్లాడుతుంది, నాకు అర్థం కాల మీరు అన్నది. ఓకే.
ఇది మాట్లాడుతున్నారు. సార్ రెండే కదా సార్ వస్తాయి, 120/80, 120/60 అట్లా కదా సార్ వస్తాయి. అదే అంటే యాక్చువల్ గా ఇది బీపీ ఆపరేటర్స్ అని చెకింగ్ ఉందండి. ఓకే ఓకే సార్. అది చిన్నది ఇప్పుడు లేటెస్ట్ వస్తాయి, డిజిటల్ ఆపరేటర్స్ వస్తాయి బీపీ ఓకే చెకింగ్. సో దాన్ని ఏంటంటే అది డిస్ప్లే కనిపిస్తుంది, సార్. ఆ మెజర్మెంట్ ఎంత అయితే వచ్చిందో అది తెలుస్తూ ఉంటుందండి. క్లియర్ గా డిస్ప్లే ఉంటుంది అన్నమాట. హార్ట్ బీట్ ఎంత ఉంది, పల్స్ ఎంత ఉంది, అలాగే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో కూడా చెప్తుంది అన్నమాట. నేను కూడా చెక్ చేసుకుంటే 133/70 ఉన్నింది సార్. నార్మల్ అండి, నార్మల్ అది. ఇది ఓకే ఎందుకే సార్. ఇప్పుడు సార్ బీపీ ఇప్పుడు బీపీ బీపీ అనేది ఎంత మిషన్ తోనే చేస్తున్నాము. ఏమండి బీపీ మిషన్ తోనే చేస్తున్నాం ఇప్పుడు. అంటే బీపీ అంటే మాన్యువల్ మిషన్ అండి లేకపోతే డిజిటల్ మిషన్? డిజిటల్ది. ఎస్, అదే అంటే ఆ డిజిటల్ ది డిస్ప్లే ఉంటుంది కదా మేడం, ఆ ఆ డిస్ప్లే ఫోటో తీసి పెట్టండి అంటున్నాను, పంపించండి నాకు ఒకసారి. ఓకే, నేను ఆల్రెడీ ఫొటోస్ తీసాను. అమ్మమ్మ అవునండి. పంపిలేనట్టున్నారు. హార్ట్ బీట్ ఎంత ఉంది అంటే 65 చెప్తున్నారు కదా. అది హార్ట్ బీట్ బీటా, చూడలేదండి. బీపీయా, బ్లడ్ ప్రెషరా, లేకపోతే పల్సా, ఉమ్. అది అందుకోసమని అది ఫోటో తీసి పెట్టండి అంటున్నాను, పంపించండి నాకు ఓకే చూస్తాను. ఓకే, పంపించారు ఇప్పుడు. అంటే బీపీ అనేది ఎంత ఉంది కరెక్ట్ గా? ఓకే మేడం ఓకే, అది ఫోటో తీసి పెట్టండి, నేను చెప్తాను ఏమైనా ఉంటే అండి. ఎందుకంటే అది హార్ట్ బీట్ కూడా లో హార్ట్ బీట్ రావడం జరుగుతుంది. సో అది మంచిదే, హెల్త్కి అయితే మంచిదే. కాకపోతే ఏంటంటే మన ఫీలింగ్ అది పల్స్ మారుతుందా, హార్ట్ బీట్ మారుతుందా, లేకపోతే బ్లడ్ ప్రెషర్ బీపీ తగ్గుతుందా, వీటన్నది ఒకసారి చూద్దామని ఆ ఫోటో పెట్టమంటున్నాను. పెట్టండి మేడం. ఓకే అండి. ఓకే సార్. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఏ టెన్షన్ ఫీల్ అవసరం లేదండి. ఎనీవే అది పెడితే నేను చెప్తానండి, చూస్తాను ఒకసారి అమ్మా. రైట్. అంటే మనకి కొంచెం ఇంట్లో కూడా ఇప్పుడు పని ఎక్కువగా ఉంటుందండి, దానివల్ల కూడా ఉంటుందండి ఈ మన అమ్మాయి. ఒత్తిడి అన్నది వేరు. బట్ ఇది ఏంటి అని ఒకసారి మనం అలాగా మీరు చెక్ చేసుకుంటున్నారు కాబట్టి హార్ట్ బీట్ అనేది డౌట్. అది హార్ట్ బీట్ లో హార్ట్ బీట్ అయితే మనకి లో బీపీ ప్రెజర్ కూడా రావచ్చు. అది అదే. లో బీపీ కూడా ఉండొచ్చు. అది షుగర్ అన్నది మీరు షుగర్ ప్రభావం కూడా ఎక్కువ ఉండవచ్చు. లేకపోతే yes. అది కూడా చూపించుకోవాలండి, టెస్ట్ చేయించుకోవాలా? ఒకసారి చెక్ చేయించండి, ఎందుకైనా మంచిది. అదే దీంతో పాటు చేస్తే అది కూడా మనకు తెలుస్తుంది ఒకసారి. ఎందుకంటే అదేలే. మీరు షుగర్ టాబ్లెట్ వాడుతున్నారు కదా. అవునవును. షుగర్ టాబ్లెట్ వాడుతున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే పద్మావతి మేడం, మేడం మాట్లాడండి. సార్ నిన్న హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఈయనకి కొంచెము పొట్ట ఉబ్బరం వచ్చింది. హార్ట్ పేషెంట్. అది కాళ్ళు కూడా కొంచెం లైట్ వాపు వచ్చినాయి. అది ఇంకా అపోలోలో చేశారు సర్జరీ అప్పుడు. 10 months అవుతుంది. అయితే అది వాపు వచ్చినందువల్ల పొట్టలో నీరు వచ్చేస్తుంది కదా, అది చూపించాము. చూపిస్తే ఆయన ఏం చెప్పాడంటే రోజుకి 1 లీటరుకి లోపే వాటర్ తాగమంటున్నారు. అదొకటి. సాల్ట్ చాలా తక్కువ వాడమంటున్నారు. అంటే కిడ్నీస్ లో క్రియేటిన్ టెస్ట్ చేశారండి మరలా ఆయన? అన్ని టెస్టులు చేశారు, ఎక్కువ మొత్తం కిడ్నీ లివర్ అంతా చేశారు. అంతా బాగుంది సార్. బానుందా? బానే. మరి కిడ్నీ టెస్ట్ చేస్తే మరి యూరిన్ లో ఇది రావాలి కానీ మరి స్టమక్ లోకి ఎందుకు అక్యుములేట్ అవుతుంది? అంటే ఈయనకి పోయినసారి ఎలా అంటే వాల్ లీకేజ్ అయ్యి రిలీజ్ అయింది అన్నమాట వాటర్. ఓకే. అప్పుడు ఇంకా